వెల్కమ్ టు ప్రైమ్ 9. 57 మంది ప్రయాణికులతో న్యూయార్క్ నుంచి మయామికి బయలుదేరిన ఒక విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే రాడార్ నుంచి అదృశ్యమైంది. విమానం కూలిపోయిందని అధికారులు భావించారు. అందులో ప్రయాణించిన వారంతా మరణించినట్లు ప్రకటించారని ప్రచారం జరిగింది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, అదృశ్యమైన అదే విమానం 37 సంవత్సరాల తర్వాత వెనిజులాలోని కారకాస్ విమానాశ్రయం వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమైందట. పైలట్ మాత్రం తాను ఇంకా 1955లోనే ఉన్నానని భావించాడట. విమానంలోని ప్రయాణికుల్లో ఒక్కరి వయస్సు కూడా పెరగలేదట. మరి ఆ విమానం 37 సంవత్సరాలు ఎక్కడుంది? కాలంలో ప్రయాణించిందా? ఏదైనా వామ్ హోల్లో చిక్కుకుందా? లేక ఇదంతా ఎవరో సృష్టించిన కల్పిత కథ? దశాబ్దాలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాన్ ఆమ్ ఫ్లైట్ 914 మిస్టరీ వెనుక ఉన్న కథతో పాటు అసలు నిజమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర్వేస్ గురించి తెలుసుకుందాం. పాన్ ఆమ్ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ విమానయాన సంస్థ ఒకప్పుడు అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. 1927లో ప్రారంభమైన పాన్ ఆమ్ విమానయాన రంగంలోని స్వర్ణయుగానికి చిహ్నంగా నిలిచింది. అంతర్జాతీయ విమాన సేవలను విస్తరించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. 1950ల నాటికి ప్రపంచంలోని అనేక దేశాలకు విమానాలు నడిపింది. పాన్ ఆమ్ పేరు అంతర్జాతీయంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. 1970లోనే దాదాపు 1.1 కోట్ల మంది ప్రయాణికులను 86 దేశాలకు చేరవేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరి అంతటి చరిత్ర ఉన్న పాన్ ఆమ్ పేరుతోనే ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన విమాన రహస్యాల్లో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అదే పాన్ ఆమ్ ఫ్లైట్ 914 కథ. అయితే ఇక్కడ నుంచి మనం చెప్పుకోబోయేది ముందుగా ఇంటర్నెట్ ప్రచారంలో ఉన్న కథ, ఆ తర్వాత దీనిపై లభించిన ఆధారాలను పరిశీలిద్దాం. వైరల్ కథనం ప్రకారం 1955 జూలై 2న పాన్ ఆమ్ ఫ్లైట్ 914 న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాలోని మయామికి బయలుదేరింది. అది డగ్లస్ DC-4 రకానికి చెందిన విమానం అని చెబుతారు. అందులో 57 మంది ప్రయాణికులతో పాటు 4 లేదా 6 సిబ్బంది ఉన్నట్లు వేర్వేరు కథనాలు పేర్కొంటున్నాయి. వాతావరణం కూడా ప్రయాణానికి అనుకూలంగానే ఉంది. విమానం నిర్ణీత సమయానికి న్యూయార్క్ నుంచి బయలుదేరింది. కొన్ని గంటల్లోనే మయామి చేరుకోవాల్సి వచ్చింది. కానీ గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో విమానానికి సంబంధాలు తెగిపోయాయట. ఆ తర్వాత అది రాడార్ నుంచి పూర్తిగా అదృశ్యమైందట. విమానం ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలియలేదు. భారీగా గాలించినప్పటికీ విమాన శకలాలు కానీ ప్రయాణికుల ఆచూకీ కానీ లభించలేదని ఒక కథ చెబుతోంది. చివరకు విమానం సముద్రంలో కూలిపోయి ఉండొచ్చని అధికారులు నిర్ణయించారని ప్రచారం కూడా జరిగింది. ప్రయాణికులు సిబ్బంది మరణించినట్లు ప్రకటించారని కూడా ఈ కథనాలు చెబుతున్నాయి. అక్కడితో పాన్ ఆమ్ ఫ్లైట్ 914 కథ ముగిసిపోయిందని అందరూ భావించారట. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత ఊహించిన సంఘటన జరిగిందని ఈ కథ చెబుతోంది. అయితే 1992లో వెనిజులా రాజధాని కార్కాస్లోని విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు తమ విధులు నిర్వహిస్తున్నారు. అప్పుడే అక్కడి నుంచి వచ్చిందో తెలియని ఒక విమానం అకస్మాత్తుగా రాడార్పై ప్రత్యక్షమైందట. ఆ విమానం రావాల్సిన షెడ్యూల్లో లేదు. దాని నుంచి ముందుగా ఎలాంటి సమాచారం కూడా రాలేదు. విమానం దగ్గరకు వస్తుండడంతో అధికారులు దాన్ని పరిశీలించారు. చూస్తే అది చాలా పాత కాలానికి చెందిన డగ్లస్ DC-4 విమానంలా కనిపించిందట. వెంటనే కంట్రోల్ టవర్ అధికారులు పైలట్ను సంప్రదించారు. మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించారట. అప్పుడు విమానం నుంచి వచ్చిన సమాధానం అందరినీ షాక్కు గురి చేసిందని చెబుతారు. మేము పాన్ అమెరికన్ ఎయిర్వేస్ ఫ్లైట్ 914 న్యూయార్క్ నుంచి మయామికి వెళ్తున్నాం. మేము 1955 జూలై 2న మయామిలో దిగాల్సింది అని పైలట్ చెప్పాడట. ఆ మాటలు విన్న కార్కాస్ అధికారులు మొదట ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురయ్యారట. ఎందుకంటే పైలట్ చెబుతున్న తేదీకి అప్పటి తేదీకి మధ్య 37 సంవత్సరాల తేడా ఉంది. వైరల్ కథనం ప్రకారం విమానం పైలట్ కంట్రోల్ టవర్ను ఒకే ప్రశ్న అడిగాడట. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? అందుకు అధికారులు మీరు వెనిజులాలోని కార్కాస్ విమానాశ్రయంలో ఉన్నారు అని సమాధానం ఇచ్చారట. పైలట్ ఇంకా గందరగోళానికి గురయ్యాడట. అతను న్యూయార్క్ నుంచి మయామికి బయలుదేరితే వెనిజులాకు ఎలా వచ్చాడో అర్థం కాలేదట. ఆ తర్వాత కంట్రోల్ టవర్ అధికారి అప్పటి సంవత్సరాన్ని వెల్లడించాడట. ఇప్పుడు 1992 ఇయర్ అని చెప్పగానే పైలట్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడని ప్రచారం. 37 సంవత్సరాలు గడిచిపోయాయనే విషయాన్ని అతను నమ్మలేకపోయాడట. విమానం దగ్గరకు ఎవరు రావద్దని హెచ్చరిస్తూ మరోసారి ఇంజన్లు ఆన్ చేసి అక్కడి నుంచి టేకాఫ్ చేశారట. ఆ తర్వాత ఆ విమానం మళ్ళీ రాడార్ నుంచి అదృశ్యమైందని కథ చెబుతోంది.
ఇక్కడితో కథ ముగియలేదు. కొన్ని కథనాల ప్రకారం కార్కాస్ నుంచి మాయమైన విమానం చివరకు మయామి విమానాశ్రయంలో దిగిందట. అందులో ప్రయాణికులను వారి కుటుంబాలతో కలిపారట. కానీ 1955లో విమానం ఎక్కినప్పుడు వారు ఎలా ఉన్నారో 37 సంవత్సరాల తర్వాత కూడా అలాగే కనిపించారట. ప్రయాణికుల్లో ఒక్కరి వయసు కూడా పెరగలేదని చెబుతారు. కానీ వారి కుటుంబ సభ్యులు మాత్రం 37 సంవత్సరాలు పెద్దవారే కనిపించారట. ఈ కథ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విమానం కాలంలో ప్రయాణించిందా, ఏదైనా వార్మ్ హోల్లోకి ప్రవేశించిందా, మరో కాల పరిమాణంలో చిక్కుకుందా? ప్రయాణికులకు కొన్ని గంటలుగా అనిపించిన సమయం భూమిపై 37 సంవత్సరాలుగా మారిందా? ఇలా అనేక సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాయి. వినడానికి ఇదంతా ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపిస్తోంది కదా, కానీ దీని నిజమైన సంఘటనగా పేర్కొంటూ అనేక వీడియోలు, కథనాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. మరి పాన్ ఆమ్ ఫ్లైట్ 914 నిజంగానే అదృశ్యమైందా? ఈ కథను పరిశీలిస్తే మొదటి నుంచే అనేక అనుమానాలు కనిపిస్తాయి. కొన్ని కథనాలు విమానం 1985లో కార్కస్లో ప్రత్యక్షమైందని చెబుతారు. మరికొన్ని 1992లో కనిపించిందని పేర్కొంటాయి. ఒక కథనంలో 57 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది ఉన్నారని చెబితే మరో కథనంలో సిబ్బంది సంఖ్య 5 లేదా 6 అని ఉంటుంది. కొన్ని కథల్లో విమానం కార్కస్లో దిగిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోయిందని చెబుతారు. మరికొన్ని కథల్లో అది ఆ తర్వాత మయామికి చేరుకుందని పేర్కొంటారు. ఇక వైరల్ కథనంలో చెప్పిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జివాన్ డిలా కోటేకు సంబంధించిన ధృవీకరించదగిన అధికారిక వివరాలు కూడా కనిపించవు. అంతేకాదు, విమానం నిజంగానే అదృశ్యమై ఉంటే దానికి సంబంధించిన ప్రయాణికుల జాబితా, పైలట్ల వివరాలు, విమానం రిజిస్ట్రేషన్ నంబర్, అధికారిక దర్యాప్తు నివేదికలు తప్పకుండా ఉండాలి. కానీ అవేమీ లభించలేదు. అప్పుడు అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది? పాన్ ఆమ్ ఫ్లైట్ 914 కథకు మూలం 1955లో జరిగిన ఒక నిజమైన సంఘటన కాదు. ఈ కథ మొదటిసారిగా 1985లో అమెరికాకు చెందిన వీక్లీ వరల్డ్ న్యూస్ అనే టాబ్లైట్లో ప్రచురితమైంది. ఈ పత్రిక విచిత్రమైన, సంచలనాత్మకమైన కల్పిత కథనాలను ప్రచురించడంలో ప్రసిద్ధి చెందింది. అదే కథను తర్వాత 1993, 1999 ఇయర్లో కొన్ని మార్పులతో మళ్లీ ప్రచురించినట్లు ఫ్యాక్ట్ చెక్ పరిశోధనలు వెల్లడించాయి. అందుకే కథలో విమానం తిరిగి వచ్చిన సంవత్సరం ఒక్కోసారి ఒక్కోలా మారిపోయింది. ఈ కథనంతో ప్రచురించిన విమానం ఫోటో కూడా పాన్ ఆమ్ ఫ్లైట్ 914కు చెందింది కాదని గుర్తించారు. అది మరో విమానయాన సంస్థకు చెందిన DC-4 విమానం స్టాక్ ఫోటోగా తేలింది. అమెరికాకు సివిల్ ఏరోనాటిక్స్ బోర్డు ప్రమాద నివేదికలను, విమానయాన రికార్డుల్లోనూ 1955 జూలై 2న పాన్ ఆమ్ ఫ్లైట్ 914 అదృశ్యమైనట్లు ఎలాంటి ఆధారాలు లేవు. కార్కస్ విమానాశ్రయంలో ఆ విమానం ల్యాండ్ అయినట్లు కూడా అధికారిక రికార్డులు కనిపించలేదు. ఫ్లైట్ 914 పేరుతో ఒక విమానం 57 మంది ప్రయాణికులతో అదృశ్యమైందనే వాదనకు ఆధారాలు లేవని AFP ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది. కథకు మూలం 1985లో ప్రచురితమైన కల్పిత టాబ్లెట్ కథమేనని గుర్తించింది. ఇక ఈ కథకు సంబంధించిందంటూ సోషల్ మీడియాలో అనేక విమాన వీడియోలు ప్రచారమవుతుంటాయి. కానీ వాటిలో కనిపించే విమానాలకు పాన్ ఆమ్ ఫ్లైట్ 914తో సంబంధం లేదని పరిశోధనలు తేలింది. 2024లో వైరల్ అయిన మరో వీడియోను పరిశీలించిన AFP అందులో కనిపించినది కథలో చెప్పిన విమానం కాదని స్పష్టం చేసింది. 914 పేరుతో జరిగిన ప్రమాదం లేదా అదృశ్యమైన విమానం గురించి అధికారిక రికార్డులే లేవని మరోసారి పేర్కొంది. అంటే వైరల్ వీడియోలు, పాత విమానాల ఫోటోలు, కల్పిత సంభాషణలు కలిపి ఈ కథను నిజమైన మిస్టరీలా మార్చారు. పాన్ ఆమ్ ఫ్లైట్ 914 కథలో అత్యంత ఆకర్షణీయమైన అంశం టైం ట్రావెల్. ఒక విమానం కొన్ని గంటల పాటు ప్రయాణించి బయటి ప్రపంచంలో మాత్రం 37 సంవత్సరాలు గడిచిపోవడం అనే ఆలోచన సహజంగానే ఆసక్తి కలిగిస్తుంది. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కాలం గడిచే వేగంలో తేడాలు రావచ్చు. అయితే ఒక సాధారణ ప్రయాణికుల విమానం 37 సంవత్సరాల కాల వ్యత్యాసాన్ని సృష్టించేంత వేగంతో ప్రయాణించడం సాధ్యం కాదు. వార్మ్ హోల్స్ గురించి భౌతిక శాస్త్రంలో సిద్ధాంతపరమైన చర్చలు ఉన్నప్పటికీ ఒక ప్రయాణికుల విమానం వార్మ్ హోల్ ద్వారా ప్రయాణించి దశాబ్దాల తర్వాత తిరిగి వచ్చిందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు లేవు. కాబట్టి పాన్ ఆమ్ ఫ్లైట్ 914 కథను టైం ట్రావెల్కు ఆధారంగా చూపించడం శాస్త్రీయంగా సరైంది కాదు. ఒక కల్పిత కథ ఇన్ని సంవత్సరాలు ఎలా కొనసాగిందనే ప్రశ్న రావచ్చు. దీనికి ప్రధాన కారణం కథను చెప్పిన విధానం. నిజమైన విమానయాన సంస్థ పేరు, నిజంగా ఉపయోగంలో ఉన్న DC-4 విమానం, తేదీలు, ప్రయాణికుల సంఖ్య, పైలట్ సంభాషణలు, కార్కస్ విమానాశ్రయం వంటి వాస్తవ ప్రదేశాలను కలిపి
కథను రూపొందించారు. దీంతో మొదటిసారి విన్నవారికి ఇది నిజమైన సంఘటనలా అనిపిస్తుంది. మిస్టరీ, అదృశ్యమైన విమానం, కాలప్రయాణం వంటి అంశాలు ఉండడంతో సోషల్ మీడియాలో ఈ కథ వేగంగా వైరల్ అయింది. కానీ ఒక సంచలన కథ విన్నప్పుడు దాని అధికారిక రికార్డులు ఉన్నాయా, విశ్వసనీయ వార్తా సంస్థలు అప్పట్లో నివేదించాయా, విమానం, రిజిస్ట్రేషన్, ప్రయాణికుల వివరాలు, దర్యాప్తు నివేదికలు అందుబాటులో ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించాలి. ఫ్లైట్ 914 విషయంలో అలాంటి ఆధారాలు ఏవీ లేవు. మొత్తానికి 1955లో న్యూయార్క్ నుంచి మయామికి బయలుదేరిన పాన్ ఆమ్ ఫ్లైట్ 914 అదృశ్యమై 37 సంవత్సరాల తర్వాత కార్యకస్లో ప్రత్యక్షమైన కథ నిజం కాదు. అలాంటి విమానం అదృశ్యమైనట్లు అధికారిక రికార్డులు కూడా లేవు. 57 మంది ప్రయాణికులు దశాబ్దాల తర్వాత తిరిగి వచ్చారనే ఆధారాలు కూడా లేవు. ఈ కథ 1985లో ఒక సంచలనాత్మక ట్యాబ్లైట్లో ప్రచురితమైన కల్పిత కథనం నుంచి పుట్టింది. తర్వాత అనేక మార్పులు, కొత్త తేదీలు, ఫోటోలు, వీడియోలు జోడించడంతో ప్రపంచవ్యాప్తంగా ఒక అర్బన్ లెజెండ్గా మారింది. అంటే పాన్ ఆమ్ ఫ్లైట్ 914 పరిష్కారం కానీ విమాన రహస్యం కాదు, నిజమైన సంఘటనల ప్రచారం పొందిన ఒక ఆసక్తికరమైన కల్పిత కథ. అయితే ఈ కథను మొదటిసారి విన్నప్పుడు మీరు నిజమని నమ్మారా? టైం ట్రావెల్ భవిష్యత్తులో సాధ్యమవుతుందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఆసక్తికరమైన మిస్టరీలు, వాటి వెనక ఉన్న నిజాలను తెలుసుకోవడానికి ప్రైమ్ 9 ఫాలో అవ్వండి. వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.